హలో ఆల్. మరి చాలామంది పేషెంట్లకు మేము ఏం చేస్తామంటే సిజ్ బాత్ చేయండి అని చెప్తూ ఉంటాము. మరి సిజ్ బాత్ చేయడం వల్ల వచ్చే లాభం ఏందో చాలామందికి తెలియదు. ఏం జరుగుతుందంటే సిజ్ బాత్ చేయడం వల్ల, సిజ్ బాత్ అంటే టబ్లో కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసి కూర్చోవడం. ఇలా కూర్చోవడం వల్ల ఆ ల్యూక్వామ్ వాటర్ వల్ల, ఆ వేడి వల్ల ఏం జరుగుతుందంటే మలద్వారం దగ్గర ఉన్న మజిల్స్ ఏవైతే ఉన్నాయో, మజిల్స్ స్పింక్టర్స్ అన్నమాట, ఆ స్పింక్టర్స్ అనేది రిలాక్స్ అవుతాయి. రిలాక్స్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్ జరుగుతుందో, సపోజ్ మనకు పైల్స్ ఉన్నాయి, పైల్స్ చాలా వరకు ఉబ్బిపోయి బయట ఇలా మొత్తం బయటకు వచ్చేసి నీకు విపరీతమైన నొప్పిని తెస్తున్నాయి. ఎప్పుడైతే సిజ్ బాత్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఈ మజిల్ రిలాక్స్ అవ్వడం వల్ల ఏదైతే బ్లడ్ బయట పూల్ అయిందో, ఏదైతే ఇన్ఫ్లమేషన్ జరిగి బయట ఉబ్బిపోయింది కదా, ఆ రక్తం అంతా బయట పూల్ అయిపోతుంది. జమ అవ్వడం వల్ల మనకు నొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మజిల్ రిలాక్స్ అవుతాయో ఆటోమేటిక్గా అదైతే పూల్ అయిన బ్లడ్ వెనక వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత దానివల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. కాబట్టి మనకేం జరుగుతుంది, పైల్స్ అనేది రీపొజిషన్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకు నొప్పి అనేది తగ్గుతూ ఉంటుంది. ఇది మరి దీనివల్ల అందుకే మనం అందరికీ సిజ్ బాత్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. దాంతోపాటు లోకల్ హైజీని, చాలామంది పేషెంట్లకు ఏం జరుగుతుందంటే నొప్పి ఉన్నప్పుడు కానీ సర్జరీ జరిగినప్పుడు ఆ ఏరియాను మనము క్లీన్ చేసుకోలేము. కాబట్టి మనము సిజ్ బాత్ చేయడం వల్ల అక్కడ అల్సర్ పైన ఎలాంటి స్టూట్ పార్టికల్స్ కానీ ఏదైనా బ్లడ్ ఉన్నా ఈజీగా మనకు క్లీన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనము సిజ్ బాత్ని అడ్వైస్ చేస్తూ ఉన్నాం.